2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, నోటీస్ ఇవ్వకుండా, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓనర్స్ సడన్‌గా రెంట్‌కున్న వారిని కనుక ఖాళీ చేయమంటే అది చట్ట ప్రకారంగా కరెక్టే అంటారా? లేదు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఎన్ని డేస్ ముందే ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? దానికి సంబంధించిన వివరాలేంటి? ఎవరైనా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెంట్ కంట్రోల్ యాక్ట్ 1960లో దీని గురించి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది సిరి గారు. హ్మ్. అంటే ఒక ప్రాపర్టీని రెంటల్ అగ్రీమెంట్ అంటాం. రెంటల్‌లో ఉండేటప్పుడు టెనెంట్‌కి, ఓనర్‌కి ఉండాల్సినటువంటి లీగల్ రైట్స్ ఏంటనేది కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే హ్మ్. లీగల్ రైట్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ టెనెంట్‌కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఓనర్‌కి కూడా రైట్స్ ఉంటాయి. టెనెంట్ రైట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టెనెంట్‌కి. ఏ హౌస్‌లో అయితే అద్దెకుంటున్నారో ఆ అద్దెకున్న వ్యక్తిని టెనెంట్ అంటాం. టెనెంట్‌కి కూడా కొన్ని హక్కులుంటాయి. హ్మ్. ఇక్కడ ఓనరు ఎప్పుడు పడితే అప్పుడు సడెన్‌గా వచ్చేసి నాకు అర్జెంట్‌గా నా ప్రాపర్టీని వేకెంట్ చేయండి అని చెప్పే హక్కు ఓనర్‌కి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఓకే. ఏ సందర్భంలోనైనా సరే ఓనర్ వచ్చి నా ప్రాపర్టీని అర్జెంట్‌గా వేకెంట్ చేయండి అని ఓరల్‌గా చెప్పే హక్కు లేదు. హ్మ్. కానీ యాస్ ఎ ఓనర్‌గా అతనికి కొన్ని హక్కులేంటంటే హ్మ్. ఎప్పుడైనా తన ప్రాపర్టీని వేకెంట్ చేయమన్నప్పుడు 30 డేస్ ప్రయారిటీ నోటీస్ అయితే ఇవ్వాలి. మినిమమ్ ఒక 1 మంత్. మినిమమ్ 1 మంత్ 15-30 డేస్ ఒక ప్రయారిటీ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ టైమ్‌లో వేకెంట్ చేయమని చెప్పే హక్కు ఉంటుంది తప్పించి జస్ట్ ఓరల్‌గా చెప్తే మాత్రం కుదరనటువంటి పని. ఎట్టి హ్మ్. పరిస్థితుల్లోనైనా రిటర్న్ నోటీస్ అయితే ఇవ్వాలి. రిటర్న్‌గా చెప్పాలాయన. ఇక్కడ టెనెంట్‌కి ఏ ఏ సందర్భాల్లో తన ప్రాపర్టీని వేకెంట్ చేయమని చెప్పే హక్కు మనకి యాక్ట్‌లో కూడా మెన్షన్ చేశారు. ఒకటి 3 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటేంటంటే ప్రాపర్టీని ప్రాపర్‌గా ఇన్ టైమ్‌లో రెంటల్ పే చేయకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెనెంట్ తన హౌస్‌లో ఉన్నాడు. రెంట్‌కున్నాడు. ఒక మినిమమ్ 11 మంత్స్ బిఫోర్ తీసుకుంటారు. 1 ఇయర్ దాటిపోతే దాన్ని మళ్ళీ లీజ్ అగ్రీమెంట్ అంటారు కాబట్టి ఫస్ట్ మంత్ నుంచి అప్ టు 11 మంత్స్ వరకు రెంటల్ అగ్రీమెంట్ అని మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఈ రెంటల్ అగ్రీమెంట్‌కి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక ₹100 పేపర్ మీద ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటారు. ఆ ఎంఓఈ ప్రకారం కండిషన్స్ అన్నీ రాసుకుంటారు. ఆ రాసుకున్న ప్రకారం టెనెంట్ అందులో ఉంటాడు. అందులో ఈ యొక్క విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఇస్తారు. 2 మంత్సో, 3 మంత్సో అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి అడ్వాన్స్ అమౌంట్ హోల్డ్‌లో ఉంటుంది. ప్రయారిటీ నోటీస్ ఇవ్వాలి. నేను బాబు మా ప్రాపర్టీని వేకెంట్ చేయమని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. 3 సందర్భాల్లో ఉంటుంది. ఒకటి ఇన్ టైమ్‌లో పేమెంట్ చేయని సందర్భాల్లో ఒకటి. నెంబర్ 2 ఆ ప్రాపర్టీ ఎక్కడైతే టెనెంట్ ఉంటున్నారో టెనెంట్ ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే ఓనర్ తాలూకా ప్రాపర్టీని ఏదైనా డ్యామేజ్ చేస్తున్నట్టుగా గానీ, ఏదైనా గుర్తించిన సందర్భాల్లో ఓనర్ వేకెంట్ చేయమని చెప్పే హక్కు ఉంటుంది. ఇది కాకుండా ఓనర్‌కి వ్యక్తిగత కారణాలంటే మరలా షిఫ్ట్ అవుతున్నామనో, లేకపోతే రెంట్స్ వస్తున్నాయి, రిలేషన్స్ వస్తున్నారో ఇతరత్రా ఆయన వ్యక్తిగత కారణాలు ఇచ్చి ఈ 3 కారణాల రీత్యా ఓనర్ ఏ సందర్భంలోనే వేకెంట్ చేయమని చెప్పే హక్కు టెనెంట్‌కి ఉంటుంది. కానీ ఒక ప్రయర్ నోటీస్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకుండా మాత్రం వేకెంట్ చేయమని చెప్పే హక్కు అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన కారణాల రీత్యా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం రెంటల్ ఇచ్చి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటాం కాబట్టి అడ్వాన్స్ పేమెంట్ అన్నది అక్కడ అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా వేకెంట్ చేయాలి. దిస్ ఈస్ ద రూల్ యాక్చువల్‌గా. సో, ఈ సందర్భాల్లో ఇక్కడ ఓనర్ వేకెంట్ చేయమని ఫోర్స్ చేసేటప్పుడు రెమెడీ ఏంటి? ఎలా చేయాలి? అంటే ప్రతి ఏరియాలో కూడా రెంట్ కంట్రోలర్ బోర్డ్ ఉంటుంది. రెంట్ కంట్రోలర్ అని ఒక పర్సన్ ఉంటారు. అతన్ని అప్రోచ్ అయ్యి అతనికి మనం ఒక రిటర్న్ కంప్లెయింట్ అయితే చేయాల్సొస్తుంది. ఓనర్ అతని మీద పెడుతున్నటువంటి అరేంజ్‌మెంట్స్ ఉంటే. నెంబర్ 2 ఏంటంటే దీని మీద సివిల్ కోర్ట్‌కి వెళ్లి మనం స్టే ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. నేను ఇలా ఉంటున్నాను ఆల్ ఆఫ్ సడెన్‌గా నేను హౌస్ వేకెంట్ చేయలేని పరిస్థితి అని చెప్పి కోర్ట్ నుంచి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకునే అధికారం కూడా ఉంటుంది. ఇది కాకుండా ఓనర్ ఒకవేళ పొరపాటున అబ్యూజ్‌గా తిట్టడం గాని, కొట్టడం గాని, బెదిరించడం గాని ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం ఓనర్ మీద సెక్షన్ 503, 504, 441 ఈ 3 రకాలుగా ఓనర్ మీద కూడా పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉండి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేసి కూడా ఓనర్ మీద మనం యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది రెంటల్ అగ్రీమెంట్‌లో ఉన్న సందర్భాల్లో. ఇక్కడ మీరు చెప్పేది ఇంకో సందర్భంలో కూడా వస్తుంది. లీజ్‌లో ఉండేటప్పుడు ఉండాల్సిన రూల్స్ ఎలా ఉంటాయి? హ్మ్. లీజ్‌లో ఉండేటప్పుడు అర్జెంట్‌గా ఓనర్ వచ్చేసి వేకెంట్ చేయమని హక్కు ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ ప్రయారిటీ నోటీస్ ఇస్తే కూడా లీజ్ టైమ్‌లో మాత్రం వేకెంట్ చేయమని చెప్పే హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. లీజ్ అగ్రీమెంట్‌లో ఉండేటప్పుడు. కేవలం రెంటల్ అగ్రీమెంట్‌లో టెనెంట్‌గా ఉండేటప్పుడు మాత్రం ఉంటుంది గానీ, లీజ్ అగ్రీమెంట్‌లో ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి ఒక అగ్రీమెంట్ రాసుకుంటారు. దట్ లీజ్ అగ్రీమెంట్‌లో మ్యాండేటరీ ఏంటంటే బోత్ సైడ్స్ పార్టీస్ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో దగ్గరగా ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఒక 5 ఇయర్స్‌కి తన ప్రాపర్టీ లీజ్‌కి ఇచ్చేటప్పుడు ఈ మీన్‌వేల్ అర్ధాంతరంగా వచ్చేసిన నా ప్రాపర్టీని లీజ్ క్యాన్సిల్ చేయమని చెప్పే హక్కు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం చాలా తక్కువ. అది లీగల్‌గా చాలా
స్ట్రాంగ్ ఉంటుంది లీజ్ అగ్రిమెంట్లో. బట్ వేరే రెంటల్ అగ్రిమెంట్లో మాత్రం 30 డేస్ ప్రయారిటీ నోటీస్ ఇచ్చి వేకెంట్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ డొమెస్టిక్ వాడినా కమర్షియల్గా వాడినా ఏ 2 సందర్భాలు ఎట్లా వాడినా రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం 30 డేస్ ప్రయారిటీ నోటీస్ ఇచ్చి వేకెంట్ చేయమని చెప్పాలి తప్పించి జస్ట్ వాళ్ళగా వచ్చి వేకెంట్ చేసేయమని చెప్తే వేకెంట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అయితే ఆ టెనెంట్ కూడా ఉంటుంది సిరిగారు. చాలా మంది ఓనర్స్ కూడా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు లేదంటే చెక్ తీసుకోకుండా డైరెక్ట్ క్యాష్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి సార్? దానికి చాలా కారణాలు ఉంటాయండి సిరిగారు. అంటే ఒకటేంటంటే ప్రాపర్టీ మీద ట్యాక్స్ పే చేయాలి. ఆ సందర్భాల్లో ఏం చేస్తారంటే ఓనర్స్ అక్కడ ఉన్న ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో ఇన్ బిట్వీన్ ద టెనెంట్ అండ్ ఓనర్కి మధ్య పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వైట్ చూపించుకోవాలి కాబట్టి అది ఆన్లైన్లో అది చూపించాలి కాబట్టి అది క్యాష్ ఇవ్వమని చెప్పి టెనెంట్స్కి ఫోర్స్ చేస్తారు చాలా సందర్భాలు. చాలా కొద్దిమంది మాత్రమే ఆ వైట్ పేమెంట్ తీసుకుంటారు. జెన్యున్గా పేమెంట్ ఇవ్వండి సార్ మేము వైట్ చూపించుకోవాలని అడుగుతారు కొంతమంది. కానీ చాలా సందర్భాల్లో టెనెంట్స్కి ఏం ఫోర్స్ చేస్తారంటే మీరు క్యాష్ పేమెంట్ చేయండి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే చెక్ పేమెంట్ కానీ ఒక డీడీ రూపంలో కానీ ఇట్లాంటివి చేయమని చెప్పి ఫోర్స్ చేయరు. ఇటువంటి సందర్భాల్లో టెనెంట్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే తను ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో మ్యాక్సిమం ఏదో ఒక సందర్భాల్లో మాత్రం చూపించే అవకాశం ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా చూపించాలి దాన్ని. ఒకవేళ క్యాష్ ఇచ్చినట్లయితే క్యాష్ రిసిప్ట్ తీసుకోండి, లేకపోతే అట్లీస్ట్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ చూపించని తెప్పించి జస్ట్ వేగ్గా సింపుల్గా వెళ్ళి ఆయనకు ఒక క్యాష్ ఇచ్చేసి వచ్చిన తర్వాత రేపు ఇన్ బిట్వీన్ ద టెనెంట్కి ఓనర్కి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు లీగల్గా ఆయన దగ్గర ఏం మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. అక్కడ ఓనర్ చెప్పిందే అక్కడ పై చేయి అవుతుంది. కానీ ఈరోజు అప్డేట్ ఉన్నటువంటి ఈ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత మేరకు సార్ కొంత అమౌంట్ మనం వైట్లో చూపిస్తాను, కొంత అమౌంట్ క్యాష్ చూపిస్తానని అట్లా ఏదైనా చూపించే అవకాశం తీసుకోండి. కానీ 100% అమౌంట్ నేను క్యాష్లోనే పేమెంట్ చేస్తాను అనుకున్న సందర్భాల్లో మాత్రం దయచేసి మీరు ఆ ప్రాపర్టీ విడిచిపెట్టి వేరే ప్రాపర్టీ చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఓనర్తో మీకు వచ్చేటప్పుడు మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రాపర్టీ ఓనర్ పూర్తిగా దౌర్జన్యంగా ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఏ క్షణమైనా వెళ్ళిపోమని చెప్పి వాడు ఒక రోజు ముందు కూడా మీకు ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా నా ప్రాపర్టీ వేకెంట్ చేయమని చెప్పి కూడా హక్కులు కూడా ఉంటాయి. ఇటీవల మాకు ఆ కేసులు కూడా ఒక 2 కేసెస్ కూడా ఇది రిలేటెడ్ మాకు వచ్చాయి. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నారు 5 years నుంచి ఉన్నారు. ఆ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు క్యాష్ పేమెంట్ చేస్తున్నారు. దాని అడ్వాంటేజ్ తీసుకుని ఓనర్ ఏం చేస్తారంటే పక్క వేరే వాళ్ళు ఎక్కువ రెంట్కి ఇస్తున్నారు, మీరు ఆ రెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ అయితే ఎంఓఈ లేదు. లేనప్పుడు ఏ సందర్భాలు ఏం చేస్తారంటే సార్ వేరే వాళ్ళు వస్తున్నారు నాకు ఇమ్మీడియట్గా ఈ మంత్ 2 monthsకి రెంట్ పెంచుకుంటూ పోతున్నాడు ఆయన. సో ఈ రెంట్ నాకు ఎక్కువ కావాలి, ఆ రెంట్ మీరు ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా వేకెంట్ చేయండి వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఓవరాల్ కమిట్మెంట్ అక్కడ ఎక్కడ కూడా పేమెంట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఇన్ టైంలో రెంటల్ పే చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్య ఒక ఎంఓఈ కానీ ఒక సాలిడ్ అగ్రిమెంట్ రిటర్న్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల ఓనర్ చెప్పిందే రాజ్యం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎంత మంచి ప్రాపర్టీ అయినా మీరు ఆన్లైన్లో పేమెంట్స్ కానీ వైట్ అమౌంట్ చూపించుకోకుండా క్యాష్ పేమెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్లో మీరే ఓనర్ నుంచి ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సిరిగారు. సరే ఎలా మరి ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు లీగల్ పరంగా మేము వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటే మీ గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని? ఈ సమస్యలకు సంబంధించి ఎవరైనా ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నా దీనికి సంబంధించి ఓనర్స్ బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా తక్షణమే మీ చేతిలో ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతుంటే మనని కాంటాక్ట్ చేయండి, అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన లీగల్ టీం మరలా మీకు రెస్పాండ్ అవుతారు. తొందరగా మీకు సలహా సంప్రదింపులే కాకుండా న్యాయపరంగా ఏదైనా వివాదం పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రయర్ అపాయింట్మెంట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.